నమస్కారం బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ మాడుగుల శివప్రసాద్ శర్మ గారు మనతో పాటు ఉన్నారు. మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉంది అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మార్చి నెలలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవ్యే నమః. మార్చి నెలలో రాశి ఫలాలు అనేటువంటివి చాలా మహోన్నతముగా ఉండబోతున్నాయి అనేటువంటిది ముందు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం. ఎందుకు ఈ మాట అంటున్నాను అంటే, ఏముంది, ప్రతిసారి చెప్పేటువంటి ప్రతి మాసము చెప్పేటువంటి రాశి ఫలాలే కదా ఈ మాసము కూడా ఉన్నాయి. కానీ ఎలాగో ఉగాది పండుగ రాబోతుంది కదా, ఈ మాసం ఏదో ఒకటి గడిచిపోతుందిలే, ఏముందిలే అని అనుకోవద్దండి. ఎవ్వరూ కూడా ప్రేక్షక మహాశయులందరికీ కూడా ముఖ్యంగా నేను చెప్పేటువంటిది చాలా శ్రద్ధగా విని చాలా జాగ్రత్తగా దీన్ని మలుచుకోవాల్సినటువంటి అవసరము ఆవశ్యకత ఉంటుంది. కాబట్టి ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మార్చి నెల ప్రారంభం, మార్చి నెలాఖరులో తప్పకుండా మనకు ఏమొస్తున్నది అంటే షష్టగ్రహ కూటమి అనేటువంటిది వస్తూ ఉన్నది కదా, వింటున్నాము కదా. నెలాఖరులో షష్టగ్రహ కూటమి వస్తూ ఉంది అంటే దానికి తదనుగుణముగా గ్రహాల యొక్క నడవడిక ముందే ఉంటుంది కదా. ఆ ఉంటున్నప్పుడు ఈ యొక్క మాసము ఏమి సంగతి అనేటువంటిది చాలా ఉంది. అంటే రేపు మనము ఒక కార్యక్రమానికి వెళ్ళాలి అంటే ముందుగా మనం ఏమేమి సర్దుకుంటాము, మనకు కావాల్సినవన్నీ సర్దుకుంటామా లేదా? అలాగే రేపు మనకు వెంటనే ఇప్పుడు మనకు ఉగాది పండుగ వచ్చేటువంటి దానికంటే ముందే మన జీవితాల మీద ఈ గ్రహస్థితుల వల్ల ఎటువంటి ఎఫెక్ట్ పడబోతున్నది, ఏమిటి అని తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత, వాటి నుంచి తప్పకుండా మనము ఉపశమనము పొంది మేలు జరిగే విధముగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకు ఉంటుంది. ఏదైనా లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. నేను ప్రతిసారి కూడా చెప్తాను, మనము రోజు తింటున్నామే, రోజు వండుకుంటున్నామే అని అనుకోవచ్చు. కానీ ప్రతి నెల కూడా వింటున్నాము. మనం విన్నదానికి ఏం చేస్తున్నామంటే విని వదిలేస్తున్నాం. దానికి తదనుగుణంగా గనక చిన్న చిన్న పరిహారాలు, ప్రతిదీ డబ్బుతో కూడుకున్నవే ఉండవు. ఎవరు ఏ లగ్నములో పుట్టారో వాళ్ళు చూసుకొని ఏదైనా పరిహారం ఉందా తక్కువలో చేసుకుంటే ఏమిటి అనేటువంటి ఆలోచనలు మీకు నచ్చినటువంటి అయ్యగారుల దగ్గర చూపించుకొని దానికి అనుకూలముగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి. తప్పకుండా మీకు విజయం అనేటువంటిది లభించి తీరుతుంది అనేటువంటిది నేను ముఖ్యముగా అందరికీ కూడా తెలియజేస్తూ ఉండేటువంటిది. తక్కువగా తోసి పారేయొద్దండి. ఎప్పుడూ కూడా ఏముందిలే, రెగ్యులర్గా జరుగుతాయి కదా, చూసిందేలే అని అనుకోవాల్సినటువంటి పని లేదు. ఎందుకంటే ఖచ్చితముగా నెల ముందు రోజుల నుంచే ఈ షష్టగ్రహ కూటమి యొక్క ప్రభావం అనేటువంటిది జాతకుల మీద చూపించబోతూ ఉన్నది అని తెలియజేస్తూ, ఇక రాశి ఫలాలు అనేటువంటివి తెలియజేస్తాను, వినండి. మార్చి నెలలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది తెలియజేయండి గురుగారు. కర్కాటక రాశి వారికి మార్చి నెల అంతా కూడా ఎలా ఉంటుంది అంటే చాలా బాగుంది, అనుకూలవంతముగా ఉంది, యోగదాయకముగా ఉన్నది. అనుకున్నటువంటి పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోవటం లాంటివి జరుగుతాయి గాక చాలా సానుకూలముగా ఈ రాశి వారికి ఉన్నది అని తెలియజేస్తున్నాను. చేపట్టినటువంటి వ్యవహారాలు ఏవైనా సరే విజయము సాధించి తీరుతారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు పెంచుకుంటారు. మీకు ఆదాయం అనేటువంటిది వస్తుంది. అన్ని రంగాల నుండి వస్తుంది, అన్ని దిక్కుల నుండి కూడా వస్తుంది. ఇక్కడ అన్ని దిక్కులు అంటున్నాడు అంటే ఏమిటంటే ఈశాన్యం నుంచి ఇంకో చోటు నుంచి అని కాదు దాని అర్థం. అన్ని దిక్కుల అంటే మీరు ఎవరిని అడిగినా అమౌంట్ మీకు వస్తుంది, ఏ రకంగా ఆలోచన చేసినా మీకు రావడానికి సిద్ధంగా ఉంది అని దాని అర్థం. అవసరానికి సరైనటువంటి సమయానికి ధనం అనేటువంటిది మీ చేతిలో తప్పకుండా ఉండి తీరుతుంది, ఉంటుంది గాక. వ్యాపారులకు చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అలాగే మిత్రులను కలుసుకోవటం అనేటువంటిది కూడా ఉంది. బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొనడం అనేటువంటిది విశేషంగా భావిస్తారు. ఎప్పుడో చూసాము, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాము అని ఆనంద కోలాహలములో ఆనందముగా మీరు ఉండేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది.
కుటుంబ వాతావరణం అంతా కూడా చాలా ఉత్సాహముగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆర్థిక లాభాలు కలుగుతాయి గాక, అంతేకాకుండా స్థిరాస్తి విక్రయాల వలన లాభాలు అనేటువంటివి ఉంటాయి కానీ నష్టం అనేటువంటిది ఉండదుగాక. సంతానపరముగా విశేషమైనటువంటి దీన్ని మీరు పొందుతారు. శుభవార్తలు వింటారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవటం అనేటువంటిది చాలా మంచిది. మీరు ఏదైనా ఏముందిలే చిన్నదే కదా పోతుందిలే అని అనుకోకుండా కొంచెం శ్రద్ధ తీసుకొని డాక్టర్ దగ్గరికి వెళితే వెంటనే త్వరితగతిన దానికి కావాల్సినటువంటి ఇది ఉపశమనం ఇచ్చేటువంటి పరిస్థితి జరుగుతుంది. కాబట్టి మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే, కర్కాటక రాశి వాళ్ళు చేయాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. కర్కాటక రాశి వారు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అంటే ఏమి చేయాలి అంటే పరమేశ్వరుని ఆరాధించండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. ఓకే గురుగారు, కర్కాటక రాశి ఫలితాలు, వాళ్ళు చేయాల్సిన పరిహారాన్ని చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురుగారు. మంచిదమ్మా.